తమకి నచ్చని మాట ఎవరు మాట్లాడినా వాళ్ళపై ఎదురు దాడి చేయడం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచడం వైకాపా సోషల్ మీడియా టీం అలవాటుగా మారిపోయింది. ఒక రాజకీయ నాయకుడునో జర్నలిస్ట్నో అలా విమర్శిస్తే పర్వాలేదు, కానీ అపర దక్షిణామూర్తి స్వరూపంగా ఎంతో మంది హిందువులు ఆరాధించే ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా ఈ బ్యాచ్ వదలలేదు. నిన్న విజయవాడలో జరిగిన విలువల విద్యా సదస్సులో చాగంటి గారు మాట్లాడిన దానిపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తల్లిని గౌరవించండి, తోడబుట్టిన వారితో ప్రేమగా ఉండండి లాంటి మంచి మాటలు మాత్రమే చాగంటి గారు చెప్పారు. గాడిదకి ఏం తెలుసు గంధపు వాసన అన్నట్లు మూర్ఖంగా గుడ్డిగా జగన్ భజన చేసే వారికి ఈ మాటలు నచ్చలేదు. తల్లిని గౌరవించండి అని చెప్పడం అంటే జగన్ తన తల్లిని ఇంటి నుండి పార్టీ నుండి వెళ్ళగొట్టిన జగన్ ని అవమానించడం లాగా వీళ్ళు భావించారు. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు లాంటి తోబుట్టులను ప్రేమించండి అంటే ఆస్తుల కోసం చెల్లెల్ని కోర్టుకి ఇచ్చిన జగన్ ని విమర్శించినట్లు వీళ్ళు అనుకున్నారు. అందుకే గురువు గారు ఈ రోజుతో మీ మీద గౌరవం పోయింది అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి తీసుకోకుండా, క్యాబినెట్ హోదా కారణంగా వచ్చే ఎలాంటి సౌకర్యాలు తీసుకోకుండా నిస్వార్థంగా మన పిల్లల భవిష్యత్తు కోసం తన వంతు సేవ చేయడానికి వచ్చిన చాగంటి గారిని ఇలా విమర్శించడం సైకో బ్యాచ్కే చెల్లింది.